అసిధారా వ్రతం పాత్రికేయ ముసుగులో అచ్చోసిన అక్షరాలతో తాను చేసే దగులుబాజీ కుట్రలకు రామోజీ పెట్టుకున్న పేరిది. చెరుకూరి రామోజీరావు ఈనాడు పత్రికతో మీరు చేసేది అసిధారా వ్రతం కాదు, పచ్చమందని కాపాడే చిల్లర వ్రతం, దేశ ద్రోహులను పెద్ద మనుషులుగా చిత్రీకరించే గలీజు వ్రతం, సంఘ విద్రోహ శక్తులను అసామాన వ్యక్తులుగా చూపించే రోత వ్రతం. పచ్చ పార్టీ బంధువులంతా డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోతే దాన్ని నిస్సిగ్గుగా నిర్లజ్జగా వైఎస్ఆర్సీపీ మీదకు నెట్టేసి చిల్లర కుట్రలకు మరోసారి ఈనాడుని వేదిక చేసేశారు రామోజీ. ఎల్లో డ్రగ్ మత్తులో పైశాచిక రాతలతో రాక్షసానందం పొందుతున్నారు. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. తల్లికి చెల్లికి భార్యకి తేడా తెలియని స్థితికి మనిషిని దిగజార్చేవి డ్రగ్స్, మనిషిని పశువు కన్నా హీనంగా మార్చేవి డ్రగ్స్, సంస్కారాన్ని వివేకాన్ని ఆలోచన శక్తిని చంపేసి మనిషిని రాక్షసుడిగా మార్చేవి డ్రగ్స్. అలాంటి డ్రగ్స్ అక్రమ రవాణాలో పచ్చ బ్యాచ్ ఉందని తెలిసిన వెంటనే నీచమైన కుట్రలకు రామోజీ తెరతీశారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి రావటానికి లోపే జగన్ ప్రభుత్వం మీద విషం కక్కేశారు. ఆ తర్వాత ఆ డ్రగ్స్ కి వైఎస్ఆర్సీపీ నేతలకు ముడిపెట్టే కుతంత్రాలకు తెరతీశారు రామోజీరావు. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ తో అనేక దేశాల ప్రజల జీవితాలను మీ పచ్చముఠ నాశనం చేయాలనుకుంది. వారిని కాపాడటానికి మీరు రాసిన దిక్కుమాలిన రాతలు చూసి భారతదేశం మొత్తం సిగ్గుపడుతోంది. ప్రపంచం ముందు దేశం పరువు తీసే పని చేసిన పచ్చమందని వెనకేసుకురావటానికి మీరు పడుతోన్న తపన చూసి భారతీయులంతా సిగ్గుపడుతున్నారు. పాత్రికేయం ముసుగులో చెరుకూరి రామోజీరావు చేసే దగుల్బాజీ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. నిజానికి మరోసారి అనటం సరికాదు, ఎందుకంటే ప్రతిరోజు ఈనాడు పత్రికని అచ్చోసిన అక్షరాలతో పచ్చమంద ప్రయోజనాల కోసమే సిద్ధం చేస్తారు రామోజీ. ప్రతిరోజు పచ్చముఠ ప్రయోజనాల కోసం రోత రాతలతో చెలరేగిపోతూనే ఉంటారు. అయితే ఇప్పుడు భారతదేశం మొత్తం సిగ్గుపడే స్థాయికి, ఆగ్రహంతో ఊగిపోయే స్థాయికి రామోజీ దిగజారిపోయారు. డ్రగ్స్ దందాలో పచ్చమంద అడ్డంగా దొరికిపోతే వాళ్లని వెనకేసుకు రావటానికి, ఆ దారుణాన్ని వైఎస్ఆర్సీపీకి అంటకట్టడానికి నిస్సిగ్గుగా తన పత్రికని వాడేశారు రామోజీ. మానవ జాతిని మళ్లీ కోట్ల సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్లి తల్లి, భార్య, కూతురు అన్న తేడా తెలియని పశువుగా మార్చేసేవి డ్రగ్స్. అలాంటి డ్రగ్స్ దొంగలను దాచేయటానికి నిర్లజ్జగా పాత్రికేయం ముసుగులో బరి తెగించేశారు రామోజీ. విశాఖలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ని సిబిఐ పట్టుకుంది. ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా పక్కా స్కెచ్ గీసి సిబిఐ ఆ కంటైనర్ ని పట్టుకుంది. అందులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ అధిపతులంతా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి బంధువులే. పురంధేశ్వరి తనయుడు దగ్గుబాటి చెంచురామయ్య కూడా ఈ కంపెనీలో వ్యాపార భాగస్వామి. క్లుప్తంగా చెప్పాలంటే అందరూ పచ్చముఠా సభ్యులే. దొరికిన డ్రగ్స్ వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయల్లో ఉన్న ఆశ్చర్యం లేదని, డ్రగ్స్ పరిమాణం బట్టి దాని విలువ వేల కోట్ల రూపాయలు లేదా అంతకు మించే ఉంటుందని చెబుతున్నారు. ఎప్పుడైతే డ్రగ్స్ సిబిఐకి దొరికిపోయాయో పచ్చ బ్యాచ్ మొత్తం అలర్ట్ అయింది. డ్రగ్స్ వెనుక ఉన్న పచ్చమంద మొత్తాన్ని దాచేస్తూ ఈనాడులో వార్త రాసేశారు. ఆ డ్రగ్స్ కి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఉందన్న అనుమానాలు వచ్చేలా దగుల్బాజీ రాతలతో రామోజీ ఎప్పట్లానే చెలరేగిపోయారు. ఇక్కడితో అయిపోలేదు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న దేశ ద్రోహులైన పచ్చ మందని రామోజీ ఎలా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారో తెలియాలంటే ముందు సంధ్య ఆక్వా కంపెనీ డైరెక్టర్ మాటలు ఓసారి వినండి. వచ్చిన తర్వాత దాంట్లో ఏదో సస్పిషియస్గా ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పి మనకి ఆ రోజు 19th మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి. దాంట్లో వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రిలిమినరీ టెస్ట్లో అది సస్పిషియస్ కనిపిస్తుందని వాళ్ళు అన్నారు. సో దాన్ని రెండో రోజు కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. రెండో రోజు కూడా సస్పిషియస్గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పంపుతాను అన్నారు. 1 week or 10 daysలోనూ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి కానీ మనం అసలు దాంట్లో ఏముంది ఏంటనేది ఎవరికి తెలియదు. విన్నారు కదా, 19వ తేదీన సిబిఐ వాళ్ళు వచ్చారు. అనుమానాస్పదంగా ఉందని టెస్టులు చేశారు. మళ్లీ తెల్లారు వచ్చారు. అంటే 20వ తేదీన సిబిఐ వాళ్ళు వచ్చారు. మళ్లీ టెస్టులు చేసి శాంపిల్స్ ల్యాబ్కు పంపారు. అప్పటికి ఇంకా డ్రగ్స్ దొరికిన వార్త ప్రపంచానికి తెలీదు. ఇదిగో ఇలా చూడండి, మార్చి 21వ తేదీన ఈనాడులో రాసిన దగుల్బాజీ కథనాన్ని చూడండి.
జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి వినియోగం పెరిగిపోతోందని విషం కక్కుతూ ఈనాడులో రోత రాతలు రాసేశారు. 21వ తేదీన ఈనాడులో ఈ కథనాన్ని ప్రచురించారు. అంటే 20వ తేదీనే ఈ విష కథనాన్ని సిద్ధం చేశారన్నమాట. 21వ తేదీన భారీ మొత్తంలో డ్రగ్స్ ను సిబిఐ పట్టుకున్నట్లుగా ప్రపంచానికి తెలిసింది. ప్రపంచానికి డ్రగ్స్ వార్త తెలిసే సమయానికే జగన్ ప్రభుత్వానికి మాదక ద్రవ్యాలకు లింకు పెడుతూ నీచపు రాతలు రాసేసింది ఈనాడు. అంటే దొరికిన డ్రగ్స్ కి వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టడానికి ముందుగానే గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేస్తూ కుట్రపూరిత కథనాన్ని రామోజీ రెడీ చేశారన్నమాట. ఇక డ్రగ్స్ దొరికిన వార్తల్లో కూడా సంధ్య ఆక్వా కంపెనీ నిర్వాహకులకు పచ్చముఠాకి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని ఎక్కడా చెప్పకుండా వైఎస్ఆర్సీపీ నేతలు కంటైనర్ తెరవకుండా ఒత్తిడి తెచ్చారంటూ అబద్ధపు రాతలు రాసేశారు రామోజీరావు. ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్లైన్స్తో రాయటం జరిగింది. దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. అది బేస్లెస్ ఎలిగేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది. కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం. అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం. మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి, రిప్రజెంటేషన్ ఇస్తాం, మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారికి కూడా రాయండి. నిజానికి చంద్రబాబు హయాంలోనే అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏపీలో గంజాయి సాగు వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగు ధ్వంసంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ పార్లమెంటుకి నివేదిక ఇచ్చింది. కానీ ఎల్లో డ్రగ్ వేసుకున్న ఎల్లో మీడియా మాత్రం జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతూనే ఉంది. అసలు చంద్రబాబు హయాంలోనే దేశానికి గంజాయి రాజధానిగా మారింది విశాఖ. ఈ విషయాన్ని ప్రస్తుత టీడీపీ నేతలు నాడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు వెలగబెట్టిన విశాఖ నేతలు గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు మీడియా ముఖంగానే ఒప్పుకున్నారు. గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్గా దీన్ని ఇమీడియట్గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలుగా ఇదివరకు అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తూ ఉంది. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళింది. కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు, ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు. మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా అవుతున్న సరుకు ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపెన్గా తెలిసిన విషయం. అంటే నేనేమంటానంటే ఇక ఎంక్వైరీ ఇదేం కాకుండా ఇది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపడేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు హయాంలో భారత్ కు గంజాయి క్యాపిటల్ గా విశాఖ మారిపోయిందని స్వయంగా నాడు మంత్రులుగా చేసిన విశాఖ నేతలు తేల్చి చెప్పారు. అయినా ఎల్లో మీడియాలో మాత్రం చిన్న వార్త కూడా ఈ అరాచకాల మీద రాదు. దేశంలోనే గంజాయి సాగుని ధ్వంసంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ తన నివేదికల్లో స్పష్టం చేసినా దాని గురించి ఎల్లో మీడియా చిన్న వార్త రాయదు. జగన్ ప్రభుత్వం మీద విషం కక్కటం, పచ్చముఠాని సంఘ సంస్కర్తలుగా చూపించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న రామోజీ తాజాగా మరింత దిగజారిపోయారు. మనిషిని పశువుగా మార్చేసే డ్రగ్స్ ని, ప్రపంచ దేశాలనే వణికిస్తున్న డ్రగ్స్ ని, అక్రమ రవాణా చేస్తున్న పచ్చ మందని
దాచేసే కుట్ర చేశారు. ఆ డ్రగ్స్ పాపాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టే కుతంత్ర కథనాలను వండి వార్చారు. దేశ ప్రయోజనాల కన్నా పచ్చ బ్యాచ్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని నిస్సిగ్గుగా మరోసారి చాటుకున్నారు. ఎన్నికల వేళ డ్రగ్స్ తో ఏం చేద్దామనుకున్నారో తెలియదు కానీ పచ్చ పార్టీ బంధువులంతా కలిసి భారీ డ్రగ్ కన్సైన్మెంట్ ను దిగుమతి చేసుకున్నారు. అది కాస్త సిబిఐ పట్టుకోవటంతో పాలక పక్షంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే అసలు దొంగల జాబితా అంతా వెలుగులోకి రావటంతో తేలుకుట్టిన దొంగల్లా మంట ఓర్చుకుంటూ కూర్చున్నారు. లక్ష నీతి శతకాలు చెప్పే జనసేన నేత పవన్ కళ్యాణ్, పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అంతా కలిసి డ్రగ్స్ పాపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పైకి నెట్టేద్దామని చూశారు. తమ వాళ్లే అడ్డంగా దొరికిన బుకాయింపు సెక్షన్ పట్టుకు వేలాడుతున్నారు. వీళ్లకన్నా ముందుగానే వైఎస్ఆర్సీపీ మీద నిస్సిగ్గుగా విషం కక్కడం మొదలుపెట్టేశారు రామోజీరావు. ఓ హాలీవుడ్ సినిమా తరహాలో బ్రెజిల్ నుండి విశాఖలోని ఓ ప్రైవేటు పోర్టు టెర్మినల్ కు భారీ కంటైనర్ ఒకటి వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయని ఆ కంటైనర్ విశాఖలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళుతోందని ఇంటర్పోల్ నుంచి సిబిఐకి ఒప్పందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు కంటైనర్ ను చెక్ చేయగా అందులో డ్రై ఈస్ట్ తో కలిపిన డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. సిబిఐ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ ను పట్టుకున్నారన్న సమాచారం రాగానే అది ఎక్కడి నుంచి వచ్చిందో, దాని వెనుక ఉన్నది ఎవరో కూడా చూడకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు భారీ ఎత్తున డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటే రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధాని చేసేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఇంత మాటన్న తర్వాత ఊరికే ఉంటే బాగుండదని, పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మయమైపోయిందని, డ్రగ్స్ ను నివారించాలని ఓ ఫ్రెష్ డైలాగ్ కొట్టారు. ఇక బాబు జేబు మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే ఒక అడుగు ముందుకు వేసి విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ ను పట్టుకోవడానికి సిబిఐ అధికారులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లతో ఏపీ పోలీసులు సిబిఐ అధికారులను అడ్డుకున్నారని గుడ్డి రాతలు రాసి పారేశారు. ఎన్నికల నగారా మోగింది లగాయితో ఏపీ పోలీసులు ఎలక్షన్ కమిషన్ నియంత్రణలో ఉన్నారన్న చిన్న లాజిక్ ను మర్చిపోయినట్లు నటించి ఎల్లో మీడియా విషపు రాతలు రాసి పారేసింది. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఏపీలో డ్రగ్స్ దందా పెరిగిపోయిందని రొటీన్ ఆరోపణ చేసి చేతులు దులిపేసింది. అసలు మలుపు అప్పుడే తిరిగింది. సిబిఐ అధికారుల సోదాల్లో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ డ్రగ్స్ కంటైనర్ ఏ కంపెనీ పేరు మీదైతే వచ్చిందో ఆ కంపెనీ అధిపతులు అంతా కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బంధువులేనని నిర్ధారణ అయింది. ఈ కంపెనీ నిర్వాహకులకు పురంధేశ్వరి తనయుడు చెంచు రామయ్య, నారా లోకేష్ తోడల్లుడు నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు గీతం భరత్లు అత్యంత సన్నిహితులని తేలింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి, ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి ఇద్దరూ కూడా నారా చంద్రబాబు నాయుడి వదిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి సమీప బంధువులు. అంతేకాదు వ్యాపార భాగస్వాములు కూడా. పురంధేశ్వరి తనయుడు దగ్గుబాటి చెంచురాం సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా అనే కంపెనీని నెలకొల్పారు. ఆ తరువాత కంపెనీని 3 కంపెనీలుగా చేశారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, ఉయ్యూరు శాఖలుగాను, పాలకొల్లులో సంధ్య మెరైన్ కంపెనీ పేరుతోనూ, ప్రకాశం జిల్లాలో సంధ్య ఆక్వాటెక్ కంపెనీగాను చేశారు. సంధ్య మెరైన్ ను పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాదరావు, సంధ్య ఆక్వాటెక్ ను పురంధేశ్వరి కుమారుడు చెంచురాం నిర్వహిస్తుండగా సంధ్య ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కూనం వీరభద్రరావు, కూనం కోటయ్య చౌదరి నిర్వహిస్తున్నారు. కూనం వీరభద్రయ్యకు బాలకృష్ణ రెండో అల్లుడు భరత్తోనూ సంబంధాలున్నాయి. నారా, నందమూరి, దగ్గుబాటి బంధువుల పేర్లే ఈ డ్రగ్ రాకెట్ లో కనిపిస్తున్నాయి. అయితే దీని వెనుక అసలు సూత్రధారులు ఇంకెవరన్నా ఉన్నారా? ఎన్నికల కోసమే వీటిని రప్పించారా అన్నది సిబిఐ దర్యాప్తులో తేలనుంది. వీళ్ల పేర్లు బయటకు రాకముందే ఎల్లో మీడియా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే కుట్రకు తెగబడింది. సిబిఐ అధికారులను కూడా ఏపీ పోలీసులు అడ్డుకున్నారని అసత్యాలు రాసింది. దీనిపై స్పందించిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా సిబిఐ అధికారులను సంప్రదించవచ్చునని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా వార్తలు రాయడం మంచి పద్ధతి కాదన్నారు. తాము ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని, తమపై ఎవరి ఒత్తిళ్లు పనిచేయవని రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు తెలుసుకోవాలన్నారు రవిశంకర్.
we are all on deputation to Election Commission of India, and we have no political pressure or any leanings or something like that. Ikkada political ga gaani em ledu. We are all on deputation to Election Commission of India, so we are answerable to Election Commission of India, and antavarake gaani ikkada political ga gaani ikkada tarvata facts verify చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమీ మాట్లాడకూడదండి. ఎందుకంటే we are all under election code అండి. We are answerable to the Election Commission of India. So we once again request everybody, press, media, political, everybody, not to leak anything to the media without verifying the facts అండి. భయంకర డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకుని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసిన ముఠా టీడీపీ, బీజేపీ నేతల బంధువులే కాగా వివరణ ఇచ్చుకోవాలని వారు బుకాయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపిస్తున్నారు. ఇంత జరిగితే ఈ రోజున ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో కీలకమైనటువంటి CEO కానివ్వండి, MD కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి దగ్గుపాటి కుటుంబానికి చాలా దగ్గర బంధువులు. దగ్గుపాటి పురంధరేశ్వర గారి వారి అబ్బాయి కూడా ఇందులో ఈ కంపెనీలో ఒక భాగస్వామి. మరి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వైజాగ్ ఎంపీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి కంపెనీని ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ అనేటటువంటిది దిగుమతి చేసుకోవడం, పైగా మేము ఏదో ఆక్వా ఫీడ్ని మాత్రమే దిగుమతి చేసుకున్నాము, ఇది ఎలా వచ్చిందో తెలీదు అనేటటువంటిది ఇది ఒక బుకాయింపు. ఇంత 25,000 కిలోల డ్రగ్స్ అనేటటువంటిది అది తెలియకుండా, ఈ కంపెనీకి తెలియకుండా ఇంకొకటి ఎవడో వీళ్ళ పేరుతోటి బుక్ చేసి తరలించుకుపోయేటటువంటి అవకాశాలు అసలు చాలా తక్కువ ఉంటాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసింది తమ ఆప్తులేనని చంద్రబాబుకు తెలిసే ముందస్తుగానే ఆ బురదను ప్రభుత్వంపైకి నెట్టివేయడానికి ప్రయత్నించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో కంగారు మొదలైంది. అసలే కూటమికి జనం దూరమైపోయారని బాధపడుతూ ఉంటే డ్రగ్ దందాతో ఉన్న కొద్దిపాటి అభిమానులు కూడా దూరం కావడం ఖాయమని వారు భయపడుతున్నారు. ఎన్నికల ముందు దొరికిపోవడంతో దీని ప్రభావం కూటమిపై తీవ్రంగానే ఉంటుందని వారు వణుకుతున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో గంజాయి సాగు యథేచ్ఛగా సాగింది. టీడీపీ మంత్రులే ఏపీ గంజాయి రాజధానిగా మారిపోయిందని విమర్శలు చేసుకున్నారు. అప్పుడు గుర్రెపెట్టి నిద్రపోయిన ఎల్లో మీడియా ఇప్పుడు తమ పచ్చబాసులే డ్రగ్స్తో దొరికిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వంపై బురద జల్లేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. ప్రపంచానికి నీతి సూత్రాలు వల్లించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల అసలు బండారం ఇప్పుడు బట్టబయలైంది. విశాఖలో ప్రైవేట్ పోర్ట్ టెర్మినల్ కు ఈ కంటైనర్ వచ్చింది. ఇది ఏపీ పోలీసుల పరిధి కాదు. ఈ పోర్ట్లోనే కస్టమ్స్ విభాగం ఉంటుంది. ఇంటర్పోల్ సమాచారం అందించిన వెంటనే ఢిల్లీలోని సిబిఐ అధికారులు ఆపరేషన్ గరుడ పేరిట రంగంలోకి దిగారు. వారు వచ్చి రావడంతోనే కస్టమ్స్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు కంటైనర్లో ఉన్న సరుకును గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ కావాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ను కోరారు. వారి కోరిక మేరకే పోలీసులు డాగ్ స్క్వాడ్ తీసుకుని పోర్టుకు వెళ్లారు. వీరు అక్కడికి వెళ్లేటప్పటికీ అక్కడ సిబిఐ, కస్టమ్స్ అధికారులు వీడియో చిత్రీకరిస్తున్నారు. ఏపీ పోలీసులు రావడంతో ఆ చిత్రీకరణ 2 నిమిషాలు ఆపి ఏపీ పోలీసులతో డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పారు. దాంతో ఏపీ పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. దీన్నే ఎల్లో మీడియా వక్రీకరించింది. సిబిఐ పోలీసులను ఏపీ పోలీసులు అడ్డుకున్నారని అడ్డగోలు వార్తలు రాశారు. లోకల్ గా మా డాగ్ స్క్వాడ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన డాగ్ స్క్వాడ్ తర్వాత ఇతర దానికి సంబంధించిన అఫీషియల్స్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది వీడియోగ్రాఫ్లో అది రాకుండా ఉండటానికి, ఎందుకంటే అప్పుడు డిస్రప్ట్ చేసేసారు. ఆ డిస్రప్షన్కి ఎక్స్ప్లెనేషన్గా వీళ్ళు ఇది రాసుకున్నారు. దట్ లోకల్ అఫీషియల్స్ అదే టైంకు చేరుకున్నారు, అక్కడ దట్ సీన్ ఆఫ్ క్రైమ్కి చేరుకున్నారు. కాబట్టి ఆ డిస్రప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా 2 లైన్ రాసుకున్నారు. కానీ దట్ ఈస్ ఓన్లీ ఎ టెక్నికల్ లీగల్ 2 lines దే హ్యావ్ యాడెడ్. అదర్ దెన్ దట్ దెర్ ఇస్ నథింగ్. ఈ విషయం వీళ్ళందరూ కూడా దే కెన్ క్లారిఫై ఫ్రమ్ ద సిబిఐ ఆఫీషియల్స్ ఆల్సో. వాళ్ళు కూడా ఇదే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కానీ వాళ్ళు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీద ఎటువంటి ఆరోపణ అయితే చేయట్లేదు. అది నేను కూడా అక్కడ ఉన్న ఆఫీషియల్స్తో మాట్లాడి క్లారిఫై చేసుకున్నాను. దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగ పట్టుకున్న వారిని ఉద్దేశించి దొంగ దొంగ అని అరిచినట్లుంది టీడీపీ, జనసేనల వ్యవహారం. సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తే ఇప్పుడు పైకి వచ్చిన పురంధేశ్వరి బంధువుల పేర్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాలూకు అనుచరులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఉంటే ఆ విషయం కూడా వెలుగులోకి వస్తుందంటున్నారు నిపుణులు.
ఇంకో చిత్రం ఏంటంటే కంటైనర్ వచ్చింది ప్రైవేట్ పోర్ట్ టెర్మినల్ కి. అది ఏపీ పోలీసుల పరిధి కాదని రవిశంకర్ అంటున్నారు. బుకాయించేస్తే దబాయించి మీద పడిపోతే చేసిన దొంగతనం నుంచి బయటపడిపోతామన్నది చంద్రబాబు నాయుడు అనుకో పిచ్చి ఆలోచన. అందుకే దొరికిన వారు సిగ్గుపడాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ దివంగత ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి తనయుడు వియ్యంకుడు దగ్గరి బంధువుల పేర్లు పైకి వస్తోన్న నేపథ్యంలో ఈ ఘటనపై నిజాయితీగా పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని సంబంధిత దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చేగువేరా భగత్ సింగ్ల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తాను పట్టుబట్టి జట్టు కట్టి ప్రేమగా కూటమి పెట్టిన టీడీపీ నేతలతో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బంధువర్గం పాత్ర ఉన్న డ్రగ్స్ కేసు విషయంలో ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇటువంటి వాటికి తాను వ్యతిరేకమంటారు కాబట్టి కూటమి నుండి బయటకు వచ్చేస్తారా, లేక ఎవరెలా పోతే మనకెందుకు, నీతి నిజాయితీలతో మనకేంటి పని అనుకుని కూటమిలోనే కొనసాగుతారా అన్నది కాలమే చెబుతుంది. ఇక ఎన్నికల వేళ తమ పచ్చ బంధువులంతా ఇలా డ్రగ్స్ తో దొరికిపోవడం రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా అధిపతులకు జీర్ణం కానిదే. దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక పాలకపక్షంపై బురద జల్లే దిగజారుడుతనానికి తెగబడుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.